హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి రోస్టెడ్ చికెన్ ఎల్లో రైస్ అండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది రాయితాతో కానివ్వండి, లేకపోతే గ్రీన్ చట్నీతో కానివ్వండి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే 1/2 kg థై పీసెస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న పీసెస్ అయినా తీసుకోవచ్చు. చికెన్ని శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని వాటర్లో కొంచెం సేపు పెట్టేసుకొని చికెన్ని క్లీన్ చేసుకుంటే అందులో స్మెల్ ఏమన్నా ఉంటే మొత్తం కూడాను స్మెల్ అంతా పోయి మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం చికెన్లోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పీసెస్కి అన్నిట్లో కట్స్లో కూడాను ఇంత మసాలా అంతా కూడాను పెట్టేటట్లుగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ కోసం మ్యారినేషన్ కోసం పెట్టుకోవాలి పక్కన. ఒక 1/2 అవర్ తర్వాత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని అందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక టమాటోకి కొంచెం స్లిట్స్ లాగా చేసుకొని ఒక టమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఆ బౌల్లోనే కొంచెం వాటర్ వేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. ఈ చికెన్ ఇప్పుడు 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకోవాలండి, కవర్ చేసేసుకొని. లేకపోతే బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లోకి నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి నేను బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆ ప్యాన్లోకి వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇంకెక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన లేదు. కొంచెం కలర్ వస్తే చాలు పీసెస్కి. అది టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అందులోకి ఒక చార్కోల్ని తీసుకొని కొంచెం వేడి చేసుకొని కాల్చుకున్న బొగ్గు మీదకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ స్మోక్ ఇచ్చుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి బిర్యానీ మసాలాస్ వేసుకుంటున్నాను. లవంగా, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, బే లీఫ్ అవన్నీ వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకొని అవన్నీ కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత ఇందులోకి నేను బాయిల్ చేసుకున్నప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని ఇందులోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దానికి డబుల్గా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులో నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. అది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే సైడ్స్ నుంచి కలుపుకోవాలండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. చూడండి, రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు రైస్ మీద కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మేము ఫ్రై చేసి పెట్టుకున్నాం చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. వేసేసుకొని కవర్ చేసేసి ఒక 5 minutes కోసం లో ఫ్లేమ్లో దమ్కి పెట్టుకోవాలి. దమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 minutes తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. రోస్టెడ్ చికెన్ ఎల్లో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది గ్రీన్ చట్నీతో కానివ్వండి, రాయితాతో కానివ్వండి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.